హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లు చెల్లింపులపై సమాచారం తెలుసుకుందామండి. సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే కొత్తగా 2,000 కోట్ల రూపాయలు అప్పండి 50 రోజుల్లోనే 19,000 కోట్ల రుణం తీసుకున్న ప్రభుత్వం. జగన్ సర్కార్ కొత్తగా మరో 2,000 కోట్లు అప్పు తెచ్చింది. మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన వేలంలో రాష్ట్ర సెక్యూరిటీ విక్రయాలను ఈ రుణం తీసుకుందండి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వాడుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 47 కోట్ల రూపాయల అప్పు అయితే అనుమతి ఇచ్చింది. అయితే మొదటి 50 రోజుల్లోనే జగన్ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి 19,000 కోట్లు చేయబదులుగా తెచ్చింది. కేంద్రం మొదటి 6 నెలలకు ఇచ్చిన అప్పు పరిమితి ఇంకా 28,000 కోట్లు మాత్రమే మిగిలింది. 2 నెలలు గడవక ముందే 19,000 కోట్లు అయితే ఈ విధంగా అప్పు తీసుకురావడం జరిగింది. సో మరి వీటితో అయినా అందులో మనకు ఏప్రిల్ నెల ఆఖరి వరకు పీఎఫ్ లోన్స్ మరియు ఎస్ఎల్స్ కొన్ని అయితే జమ చేయడం జరిగిందండి. ఈ అమౌంట్లో కొన్ని ఎస్ఎల్ స్టేటస్ అయితే ఇప్పుడు చేయడం జరిగింది. సో అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే కొంతమందికి మెడికల్ బిల్లు జమ కావడం అయితే జరుగుతోంది. రాష్ట్ర పెండింగ్ బిల్లు సంబంధించి మెడికల్ బిల్లు అయితే జమ అవుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి 2,000 కోట్లు రావడం కూడా జరిగింది. అలాగే డిఏడిఆర్ అరియర్ బిల్లులు, సరెండర్ లీవ్ బిల్లు ఎవరికి కూడా కొత్తగా జమ కాలేదు ఆఫ్టర్ ఎలక్షన్స్. సో స్టేటస్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది చూపిస్తోంది. బిల్లులలో ఎటువంటి కదలిక అయితే రాలేదు. బిల్లులలో కదలిక రావాల్సి అయితే ఉంది.